Audio Jungle. Audio Jungle. अक्षरान् समर्पयामि ताम्बूलं समर्पयामि नीराजनं अस्य अर्घ्यं समर्पयामि यदा कुङ्कुमा कस्तूरी कर्पूरं वासने निर्मला गंगाधर सुधायिना श्री बलि समेत सुगणेश्वराय नमः आचमनीयं समर्पयामि पंचामृतं వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పూజవన్నీ నేను రియల్గా పెట్టేశాను, సాంగ్స్ బాగుంటాయి అనేసి రియల్గానే పెట్టేశాను. తర్వాత వచ్చేసి పూజ అయిపోయిన తర్వాత నేనైతే శారీ తీసుకెళ్ళాను. అక్కడ మళ్ళీ కొంచెం ఫేస్ వాష్ చేసుకొని కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ శారీ మార్చుకున్నాను. ఫస్ట్ వంటలు నిన్నటి వీడియోకు ఇది కంటిన్యూయేషన్ వీడియో. తర్వాత వచ్చేసి ఇక్కడ పూజ అయితే అయిపోయింది. ఇంకా సాములు భోజనం చేస్తారు కదా, సాములు భోజనం చేసిన తర్వాత మేము తిందామనేసి పైకి వెళ్ళాము, కిందికి వెళ్ళాము. సరస్వతి అక్క వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ ఇంట్లోకి అయితే వెళ్ళాము. ఎందుకంటే మళ్ళీ సాములు తినే వరకు అనేసి కిందికి వెళ్ళాము. కిందికి వెళ్ళి అక్కడ కూర్చొని కొద్దిసేపు మాట్లాడుకొని అయితే మళ్ళీ పైకి వచ్చేసాము. పైకి పిలిచారు. సాములు వెళ్ళిన తర్వాత వాళ్ళకు దండం పెట్టుకుంటాం కదా, పాదాలకు దండం పెట్టుకున్న తర్వాత మళ్ళీ మేము అందరం అయితే భోజనం చేసేసాము. మేము ఏమేమి భోజనం చేసేసాను అన్నీ చూపించాను ఇందులో. వంటలు ఏమేమి చేసాము అనేది ఇక్కడ మేమైతే ఫస్ట్ తిన్నాము. స్వప్న వాళ్ళందరూ తర్వాత తింటున్నారు. ఇక్కడ అందరం అయితే తినేసాము. ఫస్ట్ స్వప్న ఇంకా తర్వాత కవిత వాళ్ళందరూ వడ్డించారు, మేమైతే తినేసాము. సాములు కాగానే మేము తినేసాము. ఇక్కడ కవిత అయితే తాంబూలం ఇస్తుంది. తర్వాత వచ్చేసి ఇంకా తాంబూలం తీసుకొని వెళ్దామని లోపే మళ్ళీ కూర్చొని కాసేపు అయినాక వెళ్దురుగాని అనేసి కవిత స్వప్న అయితే అందరు అన్నారు. తర్వాత
తర్వాత వచ్చేసి స్వప్న అయితే బాగున్నాయా వంటలు అని అడిగితే బాగున్నాయి అక్క అనేసి గొట్టం అయితే పెట్టింది నాకు. నేను కూడా పెట్టాను. తర్వాత ఇక్కడ రోహిణికి జ్యోతి సిస్టర్‌కి కూడా తాంబూలం ఇచ్చింది. మేము తాంబూలం ఇచ్చిన తర్వాత మళ్ళీ పంచామృతం ఉంటుంది కదా! భలే టేస్ట్‌గా ఉంటది సాములది. అక్కడైతే మళ్ళీ కాసేపు ఆగినాం కదా! పంచామృతం అయితే తాగాము. భలే బావుంటది. అయ్యప్ప స్వాముల పంచామృతం వచ్చేసి ఇక్కడ కొబ్బరికాయలు కూడా ఇచ్చేసింది. తాంబూలం ఇచ్చింది. కొబ్బరికాయలు ఇచ్చింది. తర్వాత వచ్చేసి ఇక్కడ వీళ్ళు కవిత చిన్ననాటి ఫ్రెండ్స్ వీళ్ళిద్దరూ మహబూబ్ నగర్ నుండి ఒక ఆమె వచ్చింది. ఇక్కడ ఎక్కడనో ఒక ఆమె ఉంటుందంట. ఇక్కడ వనస్థలిపురంలోనే ఏమో ముగ్గురు వాళ్ళు చిన్ననాటి ఫ్రెండ్స్ అంట. కవిత చిన్ననాటి ఫ్రెండ్స్. ఇక్కడ వాళ్ళ ఇంట్లో తొట్లలో చామంతి పూలు భలే పూసాయని చెప్పాను కదా! ఎల్లో తర్వాత బ్రహ్మకమలం కూడా ఉంటుంది. ఎల్లో కలర్ ఇవైతే భలే వచ్చాయండి ఒక చెట్టుకే. తర్వాత గులాబీ పూలు వచ్చాయి. తర్వాత వేరే ఇంకా ఆరెంజో ఏదో ఆ చామంతి పూల భలే వచ్చాయి నిండుగా. తర్వాత గులాబీలు ఒక 2 రకాలు, చామంతిలు ఒక 2 రకాలు చాలా బాగా అనిపిస్తది కవిత వాళ్ళ ఇంట్లో చెట్లు చూస్తే. ఇది చూడండి పింక్‌లో ఉంది ఈ చామంతి. భలే నిండుగా వచ్చాయి. యెల్లో గానీ, ఇవి గానీ భలే నిండుగా అనిపించాయి. నేను షార్ట్ వీడియో తీశాను ఇవి. భలే బాగా అనిపించింది. తర్వాత వచ్చేసి ఇక్కడ ఏదో ఆరెంజ్ గూడా ఉన్నవి. తర్వాత వచ్చేసి ఇక్కడ ఆరెంజ్ లాగా కూడా ఉన్నవి. ఇవి భలే ఉన్నవి. భలే అనిపిస్తవి. కవిత చెట్లయితే భలే పెడతది. తర్వాత వచ్చేసి ఇక్కడ పంచామృతం అయితే తాగుతున్నాము మళ్ళీ మేము. మాకు ఇంటికి కూడా పెట్టించింది బాక్సులల్లో పంచామృతం వచ్చేసి. తర్వాత వచ్చేసి నేను, రోహిణి, జ్యోతి సిస్టరు మళ్ళీ ఆటో బుక్ చేసుకొని అయితే అప్పటికే సాయంత్రం అయింది. 6:00 అయింది. తర్వాత ఇక నేను మధ్యలో దిగిపోయాను. ఇక్కడ మా స్టాప్ దగ్గర వాళ్ళు వెళ్ళిపోయారు. రోహిణికి వాళ్ళ ఆడబిడ్డనో ఎవరో వస్తామని ఫోన్ చేశారు. రోహిణి వెళ్ళిపోయింది. జ్యోతి సిస్టర్ వెళ్ళిపోయింది. మా ఇంటికి వెళ్దామంటే వాళ్ళ ఆడబిడ్డ కాల్ చేస్తూ ఉంటే వెళ్ళిపోయారు. ఇక్కడ నేను మా స్టాప్ దగ్గర దిగి మా బాబుకి కాల్ చేస్తే బాబు అయితే వచ్చాడు. తర్వాత ఆ రోజైతే పాప వాళ్ళు ఊరికెళ్తా ఉన్నారు సాయంత్రము. నేను వచ్చిన తర్వాత ఇంకా వెళ్ళిపోయారేమో అనుకున్నాను. కాకపోతే అప్పటికి వెళ్ళలేదు. నేను వచ్చిన తర్వాతే పాప వాళ్ళ దగ్గరికి వచ్చాను డైరెక్ట్. అక్కడ నుండి పూజ కాడ నుంచి వచ్చి పాప వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఊరికి. ఏదో పెళ్ళో ఏదో ఫంక్షన్ ఉందని వెళ్తా ఉన్నారు. సాటర్డే నైట్ అయింది వాళ్ళు వెళ్ళేసరికి.